మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఒంగోలు సుమన్ టీవీ. ఇప్పుడు మనం గాంధీ పార్క్ దగ్గర ఉన్నాం. 2024 ఎలక్షన్స్ పై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చాం. నమస్తే సార్. నమస్తే. మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చామండి. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి కదా, దాని మీద ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా ఎవరికైతే ఓటేస్తామో వాళ్ళు గెలవాలనుకుంటాం. అవతలోడు గెలవాలని కోరిక ఉండదు. డిపాజిట్ రానివాడికైనా మనం ఓటేస్తే వాడు గెలవాలని అనుకుంటాం. మేము ఎవరికేసింది మీకెందుకు చెబుతాం? అవును, మేము ఓటేసిన వాళ్ళు మేము గెలవాలనుకుంటాం. మీరు ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్నందుకు నేను చెబుతున్నా. ఎవరికైతే ఓటేస్తామో డిపాజిట్ రానివాడికి వేసినా వాడు గెలిస్తేనే బాగుండు అనుకుంటాం. ఎవరైతే మేము వేసిన వాళ్ళే గెలవాలనుకుంటాం. ఎవరైతే బాగుందని బాగుంటుంది అనుకుంటేనే మేము వేసేది. నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? అవును. ఓకే, ఎందుకని సార్ తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలిచిద్ది అనుకుంటున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు, ఇప్పుడు జగన్ గారు చేసిన కార్యక్రమాలు పోల్చి ప్రజలు చూసుకున్నారు ఈ 5 ఏళ్లలో. దాని ఫలితం అనేది ఖచ్చితంగా రేపు కౌంటింగ్లో తేలుతుంది. అంటే పర్టికులర్గా వాళ్ళు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మారే అవకాశం ఉంది అనుకుంటున్నాను. మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చామండి. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు గెలుస్తారనేది చెప్పలేం, కానీ చంద్రబాబు గారు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ అది ఇప్పుడు జనాలకి హైట్ ఇంప్రూవ్ చేసింది కానీ అతనే కదా అని నా ఉద్దేశం. అతను వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఫైట్ కొంచెం టఫ్ గానే ఉంటుంది మేడం. ఈసారి చెప్పలేము, అది ఎవరు నేను తెలిసి చెప్పేసి నాకు చెప్పలేను నేను. నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? టీడీపీ గెలిచిద్దాం. టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకనండి టీడీపీ గెలిచిద్ది అనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి టీడీపీ అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అది వరకు బాగానే మంచి పథకాలు చేశారు. మేము టీడీపీ నేనే మొదటి నుంచి. ఓకే, మొదటి నుంచి టీడీపీ. సో అందుకని టీడీపీ గెలవాలనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చామండి. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను కూటమి గెలిచిద్ది అనుకుంటున్నాను. కూటమి గెలిచిద్ది అనుకుంటున్నారు. ఎందుకండి కూటమి ఎందుకు గెలిచిద్ది అనుకుంటున్నారు? లాస్ట్ 5 years అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి పథకాలు, రావాల్సిన వాళ్ళకి వచ్చింది కొంత అయితే వృధాగా పోయినటువంటి పథకాల వల్ల అభివృద్ధి అనేది ఆగిపోయింది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఎటువంటి పరిశ్రమలు రాలేదు. డిగ్రీలు చదివి బీటెక్లు అయిపోయి ఇంజనీరింగ్లు అయిపోయి ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. వాళ్ళందరూ పడుతున్న బాధ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే పట్టభద్రుల ఎలక్షన్ ఆ రోజు చూపించారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఏదైనా కానీ గ్రామాల్లో పెన్షన్ అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కొంతవరకు చేశారు, అంతవరకు ఓకే. కానీ దానివల్ల ఎంతవైతే లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, రాని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒక సగటు మధ్యతరగతి సంపాదించే వ్యక్తి ఎవరైనా కానీ వాడికి ఎటువంటి లబ్ధి పథకాలు రావు. వాడు అర్హుడైనా కూడా ఇవ్వరు, కానీ వాడు ట్యాక్సులు కడతాడు. అన్నిటి మీద, పెట్రోల్ మీద, వాడు కొనే నిత్య సరుకుల మీద, వాడు చేసే ప్రతి దాని మీద కడతాడు, కానీ వాడికి ఏమి రాదు. వాడు కోరుకునేది ఏంటి? వాళ్ళ పిల్లలకి నాణ్యమైన విద్య, మంచి హాస్పిటలైజేషన్, ఇవన్నీ కోరుకుంటాడు. ఈరోజు నాడు నేడు అని చెప్పి స్కూల్స్ చేశారు. ఓకే, స్కూల్స్ బాగానే ఉన్నాయి, ఒప్పుకోవచ్చు. కానీ ఆ స్కూల్స్ తగ్గట్టు నాణ్యమైన విద్య కూడా కావాలి. లోపల ఉన్నటువంటి టీచింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. మనం బయట రంగులు చూస్తే ఉపయోగం ఏముంది? మనిషి ఆకారంలో బాడీ మీద బట్టలు అందంగా ఉన్నంత మాత్రం కాదు, మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే పథకాలు కూడా అందరికీ కింద స్థాయి వరకు వెళ్ళి అందరికీ అందే విధంగా ఉపయోగకరంగా ఉంటే అప్పుడు అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎవరైనా కానీ సగటు ఓటర్. సో ఈ కూటమిని నేనెందుకు వస్తుందంటున్నానంటే, అంతకుముందు ఈ 5 ఏళ్లకు ముందు మనం తీసుకుంటే
ఆయన గవర్నమెంట్లో అంటే చంద్రబాబు గారి గవర్నమెంట్లో కానీ లేకపోతే మోడీ గారి గవర్నమెంట్లో కానీ అవినీతి ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసేది. మా వాడు ఖర్చు పెట్టాడు, తింటే తప్పేంది, ప్రతి సగటు మనిషి మాట్లాడే కానీ ఆ అవినీతితో పాటు అభివృద్ధి అనేది ఉంటుంది. లాస్ట్ 5 yearsలో ఎక్కడైనా సరే సిద్ధారాఘవరావు గారు ఇదే కాన్స్టిట్యున్సీ మన జిల్లా సిద్ధారాఘవరావు గారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చోట్ల రోడ్లు వేశారు. అది పల్లెటూళ్ళకి కానీ సిటీస్ కానీ ఏదైనా కానీ. బీజేపీ గవర్నమెంట్లో హైవేలు ఎలాగైతే బాగుపడ్డాయో రాష్ట్రంలో వీళ్ళు ఉన్నప్పుడు రోడ్లు అంతే బాగుపడ్డాయి. ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు ఎక్కడా కూడా రోడ్లు సరిగ్గా లేవు. ఆ రోడ్ల వల్ల ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో మనం చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది నాకు వస్తున్నాయి, నాకు 10,000 పడ్డాయి, నాకు 18,000 పడ్డాయి, ఇది చూస్తున్నారు. కానీ సంక్షేమం అభివృద్ధి అనేవి 2 పట్టాలు లాంటివి. అభివృద్ధి ఉండి సంక్షేమం ఇస్తే ఎవరికి ఇబ్బంది లేదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం ఇవ్వటం వల్ల కొంతమంది అందిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, లేని వాళ్ళు ఇబ్బంది పడతారు. అదండి. మరి గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చని మీరు అనుకుంటారు? మెజారిటీ ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారండి. కూటమి నేను 130 గెలుస్తాను, వైసీపీ వచ్చేసరికి వై నాట్ 175 చెప్పుకోవడానికి ఎన్నో చెప్తారు. కానీ మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 స్థానాలు. ఖచ్చితంగా గెలిచే కూటమి ఏదైతే ఉందో అది 110 నుంచి 130 స్థానాలు అయితే వస్తుందని విశ్లేషకులు కానీ లేకపోతే రివ్యూస్ కానీ లేకపోతే సగటు మానవుడు ఇప్పుడు మేము కూర్చున్నాం ఫ్రెండ్ సర్కిల్, ఏరా మీది ఎలా ఉంది, మీకు ఎవరు గెలుస్తారు, మీకు ఎక్కడ ఎవరు గెలుస్తారు చెప్పుకున్న దాన్ని బట్టి ఈజీగా 110 నుంచి 130 స్థానాలు కూటమికి వస్తాయి. నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్ గెలుస్తాడు అనుకుంటున్నాను. జగన్ గెలుస్తారు ఎందుకనండి? జగన్ ఎందుకు పక్కా మేడం, పక్కా. అదే ఎందుకు, ఏ విషయంలో? చాలా మంచి పనులు చేస్తాడు, చాలా మంచి పనులు చేస్తారని గెలుస్తారు. ఆ మంచి పనులు ఏంటో మాకు వివరిస్తారా? చెప్తాం. అమ్మ ఒడి, ఓకే, పిల్లలకి చదువుల గురించి, మళ్ళీ వృద్ధా పెన్షను, ఓకే, ఇంకా ఉన్నాయి. ఓకే, సరే గెలుస్తారు అని అంటున్నారు కదా, ఎంత మెజారిటీతో గెలవచ్చని మీరు అనుకుంటున్నారండి? ఇంతని కాదు, గెలుస్తారు. పక్కా వస్తారా? పక్కా వస్తారు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. నమస్తే, మేము ఒంగోలు సుమన్ టీవీ నుంచి వచ్చామండి. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకండి చంద్రబాబు నాయుడే గెలుస్తారని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు సార్? చెప్పగలము, మా ఒపీనియన్. చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారో చెప్పండి. కూటమి గెలుస్తుందని అనుకుంటున్నాను స్టేట్లో. ఎందుకని సార్ కూటమి గెలుస్తుందని? ఎందుకంటే వీళ్ళ పరిపాలనలో కొంత అన్ని రకాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఓకే, దానివల్ల కూటమి అందులో అనుభవం ఉన్న లీడర్ కనుక ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని బాగు చేయాలంటే ఆయనే సమర్థుడు అనే ఉద్దేశంతో ప్రజలు ఎంతో ఎక్కువ శాతం వచ్చి ఎప్పుడు లేనంత శాతం ఓట్లు వేశారు. అమెరికా నుండి దుబాయ్, ఆస్ట్రేలియా, కెనడా నుండి కూడా వచ్చి ఓట్లు వేశారు. కేవలం ఓటు కొరకే వచ్చి వేసి వెళ్ళారు. అంటే దానికి ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో వచ్చారు ప్రజలు. ఎంత పర్సెంట్తో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు సార్? చెప్పలేము అండి, 82% పోలింగ్ అయింది. ఓకే, అంటే మెజార్టీ ఒక చోట ఎక్కువ రావచ్చు, ఒక చోట తక్కువ రావచ్చు. అన్నీ గెలవలేరు కదా. టోటల్గా రూలింగ్లోకి రావచ్చు అని మా అంచనా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే.